హాయ్ హలో నమస్తే నేను మీ సత్యవాణి మోటర్ మంత్ర ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని చూపించబోతున్నాను. 5 నిమిషాల్లో దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. 1 pot రెసిపీ. ఇంకా బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ గా ఎనర్జీ కావాలంటే కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సూటిగా సుత్తి లేకుండా సోది చెప్పకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఈ పీనట్ బటర్ బనానా ఓట్ మిల్క్కి కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్, 1.5 కప్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, అలాగే బాగా పండిన ఒక అరటిపండు, 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్. 3.5 కప్స్ వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. వాటరు బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత దాంట్లో మన ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓట్స్ వేసిన తర్వాత చియా సీడ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను ఇన్స్టెంట్ ఎనర్జీ అని అన్నాను కదండి. ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ దేనివల్ల వస్తుందంటే పీనట్ బటర్ వల్ల వస్తుంది. చూడండి, చాలామందికి డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు, బాగా లో బీపీ ఉన్న వాళ్ళకి, కొండలు అవి ఎక్కే వాళ్ళకి, రెగ్యులర్గా స్పోర్ట్స్ అవి బాగా ఆడే వాళ్ళకి, ఇంకా బాగా డైటింగ్లో ఉండి చాలా విగరస్గా ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటారు కదా, మజిల్ పెంచుకోవడం కోసమని, వాళ్ళకి కూడా డాక్టర్స్ లేదా అంటే డైటీషియన్స్ ఈ పీనట్ బటర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పీనట్ బటర్ తీసుకోవాలి అని చెప్పాను కదా అని చెప్పని బయట కొన్నదైతే మాత్రం అందులో ఏమేమి కలుపుతారో మనకైతే తెలీదు. నేను ఇందులో యాడ్ చేసుకున్న పీనట్ బటర్ అయితే మాత్రం ఇంట్లో నేను తయారు చేసుకున్న పీనట్ బటరే. అందుకని హెల్తీగా ఉంటుందన్న ధైర్యంతో 2 టేబుల్ స్పూన్లు నేను యాడ్ చేసుకున్నాను. అలాగే అరటిపండు కూడా బాగా పండిందైతే, అంటే పచ్చి పచ్చిగా ఉన్నదైతే టేస్ట్ అంతగా బాగోదు. ఎవరికైనా అరటిపండు ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా ఇలా తీసుకున్నప్పుడు మనకు అంత సపరేట్గా అరటిపండుని తింటున్నాము అని అయితే అనిపించదండి. అలాగే చియా సీడ్స్ ఫ్యాట్ లాస్కి, అలాగే మంచి హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఓట్స్ గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పక్కర్లేదు. ఓట్స్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము తిన్నా కూడా పొట్ట అనేది లైట్గా అనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకున్నప్పుడు అటు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినట్టు ఉండదు, అలాగే మన పొట్టకు కూడా అరటిపండు ఉండడం వల్ల కంప్లీట్గా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి ఒక ఉడుకు రానివ్వాలండి. అంటే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి కొద్దిగా దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన మన సినమన్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది దాల్చిన చెక్క పొడి వల్ల ఆరోగ్యమే కాకుండా లాస్ట్లో మనకి ఒక ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. మన పీనట్ బనానా ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. దానినైతే డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. నేనైతే దీనిపైన చియా సీడ్స్ మాత్రం జస్ట్ గార్నిష్ కోసమని యాడ్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ బనానా ముక్కల్ని కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని తీసుకోవచ్చు. నాకైతే ఇదే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, అందుకని చెప్పని నేను ఇంకా బనానా అయితే యాడ్ చేయట్లేదు. జస్ట్ చియా సీడ్స్ని అలా స్ప్రింకిల్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది ఈ పీనట్ బటర్ బనానా ఓట్ మిల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన మోటర్ మంత్ర ఛానల్ని. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.